నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. 2025లో నిజంగా తెలుగు ఇండస్ట్రీ అంతా కొత్త పర్వాలు తొక్కుతుందని చెప్పేసి అనుకోవచ్చు. ఓ పక్క ఎవరైతే పూర్తి సీనియారిటీతో ఉన్నటువంటి డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో హిట్ల మీద హిట్లు పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్తుంటే, లేటెస్ట్గా వస్తున్నటువంటి సినిమాలతోనే యువ రక్తం అనేది నిజంగా తమ టాలెంట్ని చూపిస్తూ వస్తుంది. సో ఇప్పటిదాకా కూడా చాలా వరకు తొక్కేస్తున్నారు ఇండస్ట్రీలో అనుకున్న వాళ్ళంతా కూడా ఇప్పుడు యంగ్గా వచ్చేటువంటి డైరెక్టర్లు కావచ్చు, హీరోలు కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, ఇంకెవరైనా సరే కావచ్చు. సో యంగ్ బ్లడ్ తెలుగు ఇండస్ట్రీని ఎలా ఊపుతుంది అంటే ఏం చెప్తారు? ఇందుకు నిదర్శనం లిటిల్ హార్ట్ సినిమా, అంతకుముందు కోర్టు సినిమా, అంతకుముందు 90s మిడిల్ క్లాస్ ఈటీవీనిది, ఇప్పుడు మిరాయి. ఇవన్నీ చూస్తుంటే యంగ్ బ్లడ్ ఎలా చెలరేగిపోతున్నారు అనేది అర్థమవుతుంది. అలాగే ప్రేమల సినిమాలో నడిచిన హీరోకి వచ్చిన కొత్త లోక ఒకటి, అప్పుడు ప్రేమలో ఒకటి, ఆ ప్రేమల హీరోయిన్ ఒకటి, సయారా ఒకటి. వీరంతా యంగ్ టాలెంట్. ఈ మధ్యన వచ్చిన సినిమాల్లో ఎక్కువ యంగ్ టాలెంటే. హిట్లు ఇచ్చిన వాళ్ళు కూడా యంగ్ డైరెక్టర్లే. మరి ఎందుకు సీనియర్లు వెనకబడిపోతారు? ఒక విధంగా చెప్పాలంటే సీనియర్లు వెనకబడుతున్నారు. తోపు అనుకున్న డైరెక్టర్లు అందరూ కూడా హిట్లు లేక విలువలాడిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే మాట అన్ని చోట్ల పనిచేయట్లా. ఇప్పుడు ఈ కొత్త వాళ్ళు కొత్తగా చూపిస్తున్నారు, యూత్ నాడి పట్టుకుంటున్నారు. ఇప్పుడు మీరు లిటిల్ హార్ట్ సినిమా చూసుకుంటే ఆ సినిమాలో కథ ఏమైనా ప్రేమ కథే కదా అది. ఇప్పుడు ఎన్ని ప్రేమ కథలు చూసినా మనం. దేవదాస్ దగ్గర మొదలుపెట్టి ప్రేమాభిషేకం దగ్గర నుంచి ఎన్నో ప్రేమ కథలు చూసాం మనం. అన్ని ప్రేమ కథల్లో ఇది ఎందుకు కొత్తగా ఉంది అంటే, ప్రేమ అనేది ఎప్పటికీ ఎవరికైనా సబ్జెక్టు, దాన్ని తీసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఎట్లా ఇప్పుడు కొత్త నీరు ఆటోమేటిక్ వస్తూ ఉంటుంది, వాటికి ఆహ్వానం పలకాల్సిందే. ఆ యంగ్ బ్లడ్ ముఖ్యంగా చిన్న వయసులో నాకు లిటిల్ హార్ట్స్ ఆశ్చర్యం వేసింది. అతను ఆ డైరెక్టర్, లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ సాయి మార్తాండు, అతను బివి ప్రసాద్ గారని గతంలో ఎన్టీ రామారావు గారితో చాలా సినిమాలు చేశారు ఆయన. వాళ్ళ మనవడట. అతను మరి అద్భుతమైన హిట్ ఇచ్చాడు. అలాగే ఆదిత్య హాసన్ యంగ్ బ్లడ్ 90s మిడిల్ క్లాస్, ఈ సినిమా నిర్మాతగా ఉన్నాడు. 90s మిడిల్ క్లాస్కి ఆయన ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ అతను ఆదిత్య హాసన్ వేరే సినిమా చేసుకుంటూ ఈ సినిమాని సాయి మార్తాండ్కి ఇవ్వడం వల్ల సాయి మార్తాండ్ ఖాతాలో పెద్ద హిట్ పడిపోయింది. ఇప్పుడు అందరూ సాయి మార్తాండ్ వైపు చూస్తున్నారు, ఎవరి సాయి మార్తాండ్ అంటున్నారు. ఇట్లా అంటే ఇంత చిన్న సినిమా, ఇది సిగ్గు తెచ్చుకోవాల్సిన విషయం. అందరూ కూడా 2 కోట్ల రూపాయల సినిమా, మరి ఆ దిశగా వెళ్ళిపోవటం ఏంటి? అదేగాక మనం చూసుకుంటే లిటిల్ హార్ట్స్కి సంబంధించి ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే, అందరూ కూడా యంగ్ టాలెంటెడే. సింజిత్ అనే ఎవరైతే మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడో ఆయనకి మళ్ళీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఈరోజు ట్వీట్ చేయడం. సో దీన్ని ఎలా చూడాలంటే, నిజమే అదే చెప్పేది. పెద్ద హీరోలు కూడా ఇప్పుడు యంగ్ బ్లడ్ వైపు చూస్తున్నారు. పెద్ద హీరోలు కూడా మనం కూడా వీళ్ళకి ఎంకరేజ్ చేయాలి, ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాల్సిందే. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే కదా వాళ్ళకి ఏంటంటే కొంతమంది షార్ట్ ఫిల్మ్ తీసుకుంటూ యంగ్ టాలెంట్ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ టాలెంట్కి వేదిక, వాళ్ళు డైరెక్ట్గా దిల్ రాజు గారినో కలవలేరు, కథ చెప్పలేరు, లేదా డైరెక్ట్గా విశ్వప్రసాద్ గారిని కలిసి కథ చెప్పలేరు, లేదా మైత్రి వాళ్ళని కలిసి కథ చెప్పలేరు. వాళ్ళకి మధ్యలో ఆటంకాలు చాలా ఉంటాయి. టాలెంట్ ఉంటుంది, ఎట్లా పట్టుకోవాలి టాలెంట్ హంట్. అందుకని దిల్ రాజు గారు టాలెంట్ హంట్కి ఒక వేదిక ఏర్పాటు చేస్తున్నారు. కంపల్సరీగా అది ఉండాలి. ఆ టాలెంట్ హంట్ లేకపోతే చాలా కష్టం. అయితే అదేవిధంగా చూసుకుంటే ఎవరైతే మన అటు ఓదెల శ్రీకాంత్ కావచ్చు, ఇటు వచ్చేసి వశిష్ఠ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఒక మంచి సక్సెస్ ఇవ్వడంతో మెగా హీరోలు కూడా వాళ్ళకి ఆఫర్స్ ఇస్తూ వస్తున్నారు. సో పూర్తిగా ఇప్పుడు టీఎఫ్ఐని యంగ్ బ్లడ్డే పరిపాలిస్తుంది అంటే ఏమంటారు? ఇక్కడ సినిమా ఫీల్డ్లో ఎవరు సక్సెస్ ఇస్తే ఆడు మగాడ్రా బుజ్జి అంటారు. సక్సెస్ ఇక్కడ సక్సెస్ మంత్రం అంటాం కదా. సినిమా కేవలం సక్సెస్. ఒక సినిమా సక్సెస్ వచ్చిందంటే ఇండస్ట్రీ మొత్తం వాడు చూస్తుంది. ఎవరితను ఎంత లిటిల్ హార్ట్ సినిమా, ఎంత చిన్న సినిమా అది. ఇప్పుడు అందరూ ఆ సినిమా గురించి మాట్లాడుతున్నారు. మరి మహేష్ బాబు లాంటి వ్యక్తి ట్వీట్ చేశారంటే ఎక్కడ దాకా వెళ్ళింది. అందువల్ల సక్సెస్ వస్తే దాన్ని ఇది వేరండి, దాని కథ వేరు. ఇక సక్సెస్ లేకుండా మీరు సీనియర్ డైరెక్టర్ అయినా సరే మర్చిపోతారు. ఎంత పెద్ద డైరెక్టర్ ఫెయిల్యూర్ ఇచ్చినా కానీ అతను వైపు చూడని కూడా చూడరు. వాళ్ళు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయరు. చూడలేదన్నట్టుగా బిజీగా ఉన్నాను బాసు నేను చూడలేదంటారు. ఇది ఇక్కడ అదే జరుగుద్ది. ఎంత బాగా ఫ్రెండ్ అయినా కావచ్చు, బంధువు కావచ్చు, నువ్వు సక్సెస్లో లేకపోతే నీ వైపు ఎవరో చూడరండి. లైఫ్లో కూడా బయట కూడా అలాగే ఉంటుంది, సినిమాల్లో కూడా అదే ఉంటుంది, వర్తిస్తుంది. బయట జీవితంలో కూడా అంతే. మీరు ఫెయిల్ అయిపోతే మిమ్మల్ని ఎవడో చేయరు. మీరు సక్సెస్ వచ్చారనుకోండి, మీకు చాలామంది బంధువులు అంతా చేరిపోతూ ఉంటారు, చుట్టాలు వస్తారు, ఫ్రెండ్స్ అందరూ వస్తారు. ఎప్పుడు ఫోన్ ఎత్తున ఫ్రెండ్ కూడా ఫోన్ చేస్తాడు, అన్నయ్య ఎలా ఉన్నావు అంటాడు. కాబట్టి సక్సెసే మాట్లాడుతుంది ఎక్కడైనా సరే. సో అటు టెక్నీషియన్స్ తీసి పక్కన పెడితే ఇప్పుడు ఉన్నటువంటి ఒక తెరపైన మనకు కనిపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అటు తేజ సజ్జా కావచ్చు, అదేవిధంగా మంచు మనోజ్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మనకి లిటిల్ హార్ట్స్కి సంబంధించి మౌలి కావచ్చు, ఇలాంటి వాళ్ళు అక్కడ హీరోయిన్ కావచ్చు, ప్రతి ఒక్కరు అందరూ కూడా చాలా యంగ్
యంగ్ పీపుల్. సో వీళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు వీళ్ళే కాదు, హీరోయిన్లు కూడా వచ్చారుగా. ఇప్పుడు ఆ అమ్మాయి శివారి నాగారం అమ్మాయి, మరి ఆ అమ్మాయి కూడా అద్భుతంగా చేసింది. ప్రేమలో అమితాబ్ బైజు అద్భుతంగా చేసింది. కోర్టు హీరోయిన్ శ్రీదేవి ఏదో పేరు ఉంది, ఆ అమ్మాయి అద్భుతంగా చేసింది. మరి అనే సినిమా వచ్చింది, నాని నితిన్ ఆ టీం కుర్రాళ్ళు. ఆ తర్వాత అంతకుముందు కమిటీ కుర్రాళ్ళు సినిమా వచ్చింది. ఈ చాలా ఇప్పుడు మత్తు వదలరాలో అప్పుడు ఆ యంగ్ టీమే కమెడియన్స్ గాను రాణిస్తున్నారు. యంగ్ బ్లడ్ కమెడియన్స్గా రాణిస్తున్నారు. అన్ని పాత్రల్లో కూడా వీళ్ళు మేము ఉన్నామని నిరూపించుకుంటున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే షార్ట్ ఫిల్మ్లు మేకింగ్ ఈజీ అవటం, ఒక కెమెరా కొనుక్కు షార్ట్ ఫిల్మ్ తీయటం, ఆ ఎక్స్పీరియన్స్ సినిమాకి ఉపయోగపడటం, దాన్ని అప్లై చేయటం. మనం ఒక డైరెక్టర్ దగ్గర పనిచేయాలి, ఎక్స్పీరియన్స్ సాధించాలి, చేద్దామని కాకుండా వీళ్ళు ప్రూవ్ చేసుకోవడం. అట్లా షార్ట్ ఫిల్మ్లో అద్భుతాలు సృష్టించిన వాళ్ళు ఉన్నారు. అసలు ఆ షార్ట్ ఫిల్మ్ని ఎంకరేజ్ చేసుకుంటూ ఒక వేదిక వచ్చి సినిమా ఇండస్ట్రీ వాళ్ళే వాళ్ళకి అవార్డులు ఇవ్వచ్చు. అద్భుతమైన షార్ట్ ఫిల్మ్ తీసిన వాళ్ళు టాలెంట్ ఉంది అని ఛాంబర్ ఎందుకు చేయదు? ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఒక షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ పెట్టండి. ఎంతమంది టాలెంటెడ్ ఉంటారో చూడండి. ఇప్పుడు నిపుణులైన సీనియర్ డైరెక్టర్లు చాలా మంది ఉంటున్నారు కదా, వాళ్ళకే చూపించండి. వాళ్ళు హిట్లు ఇవ్వకుండా ఇంట్లో కూర్చుంటున్నారు కొంతమంది, వాళ్ళకి ఇవి చూపించండి. ఆ యంగ్ బ్లడ్ని ఎంకరేజ్ చేయండి, అట్లా చేయొచ్చు. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే 2 సినిమాలతో యంగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పూర్తిగా పాన్ ఇండియా కాదు కదా, ఇంకా దానికన్నా మించినటువంటి ఒక పేరు వచ్చినటువంటి ఒక డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. 2 సినిమాలు, ఒకటి వచ్చేసి ఇక్కడ అర్జున్ రెడ్డి కావచ్చు, అక్కడ వచ్చేసి యానిమల్ కావచ్చు. ఇప్పుడు పూర్తిగా హాట్ టాపిక్గా మారిపోయాడు. సో ఇలాంటి యంగ్ బ్లడ్ గురించి ఏం చెప్తాడు? ఇప్పుడు వచ్చిన వాళ్ళే కాకుండా, ఇప్పుడు హిట్లు వచ్చిన వాళ్ళే కాకుండా హిట్లు రాని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. మీరేంటంటే సీసాలో నీళ్లు ఉన్నాయని ఇంతవరకు నీళ్ళు అని చెప్పొచ్చు, ఇంతవరకు నీళ్లు లేవని చెప్పొచ్చు. మరి ఆ టాలెంట్ మరుగుమడిపోయి ఉంటుందిగా, అది వెలుగులోకి రావట్లా. దాన్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా జరగాలంటున్నాను నేను. ఖచ్చితంగా ఆ ప్రయత్నం జరిగితే ఇండస్ట్రీకి సక్సెస్లో వస్తాయి, ఇండస్ట్రీ కలకలాడుతుంది, ఉపాధి ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది. చాలా ఇన్నోవేటివ్ థాట్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సాఫ్ట్వేర్ రంగంలో జాబులు చేసుకుంటూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉన్నారు. అదే ఇప్పుడు ఈ వీటికి అనుగుణంగానే పక్కకే మళ్ళీ వెబ్ సిరీస్లో కూడా అంతా యంగ్ బ్లడ్. వెబ్ సిరీస్లో కూడా మనం చూసుకుంటే అందరు కూడా యంగ్ పీపుల్ మనం చూస్తూ వస్తున్నాం. సో నిజంగా గతంలో మనం చూసుకుంటే తెలుగు ఇండస్ట్రీ అనేది ఏదైతే ఉందో యంగ్ పీపుల్ ఎవరు కూడా వర్క్ చేసేవాళ్ళు కాదు. సో మేబీ వేరే ఒత్తిళ్ళు కావచ్చు, లేదంటే మనకు సరైనటువంటి పారితోషికం వస్తుందో లేదని. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు అంటారా? మొత్తం మారిపోతుందండి వ్యవస్థ అంతా. చాలా నాకు తెలిసి అంటే ఇది ఒక ప్రముఖ వ్యక్తి అన్న మాటే నాతో కూడా అన్నాడు, నేను కూడా అనుకుంటున్నాను. అది ఒక 5 ఏళ్ళు పోతే హీరోలు ఎవరు ఇంట్లో కూర్చోవాల్సిందే అనే మాట ఆయన అన్నాడు. హీరోలు ఎవరు ఇంట్లో కూర్చోవాల్సిందే, ఈ ఏ ఆధారిత హీరోలు, ఏ ఆధారిత నటులు కూడా వచ్చే ప్రమాదం ఉంది, అవే ఇండస్ట్రీ నడుపుతాయి అని కూడా అంటున్నారు. మరి దీన్ని ఎట్లా రీప్లేస్ చేస్తారో తెలియదు, కానీ మొత్తానికైతే పెద్ద పెద్ద స్టార్డమ్లో 100 కోట్లు 50 కోట్లు తీసుకునే రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళకి మాత్రం ప్రమాదం పొంచి ఉందని మాత్రం కూడా చెప్పొచ్చు. దాని బదులు ఇలాంటి యాంక్ బ్లడ్ మౌళి లాంటి కుర్రాళ్ళని, ఇప్పుడు ఇలాంటి టాలెంట్ ఇప్పుడు వచ్చిన తేజ లాంటి కుర్రాళ్ళు సక్సెస్ ఇస్తున్నారు. ఇంకా చాలా మంది తేజాలు ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంక ఇబ్బంది లేదు కదా. మీకు 100 కోట్లు 50 కోట్లు రెమ్యునరేషన్లో సినిమాలు చేయాల్సిన అవసరం లేదు కదా. మీకు సినిమా ఖర్చు అయింది 2 కోట్లు అంటే, సినిమా ఖర్చే 2 కోట్లు అని చెప్తుంటే మరి వాళ్ళకి ఎంత ఇచ్చి ఉంటారు నాకు తెలిసి. ఇప్పుడు ఉదయకర్ణి చిత్రం అనే సినిమాలో ఉదయకర్ణికి ఇచ్చిన రెమ్యునరేషన్ 10,000 రూపాయలు. మరి అప్పట్లో అదే పెద్ద రెమ్యునరేషన్ అప్పుడు. అంటే 10,000 రూపాయలు అంటే చిన్న అమౌంట్ చెప్పాలంటే ఆ రోజుల్లో. బట్ 2 కోట్లు సినిమాగా అయిందంటే ఇంకొక 2.5 కోట్లు అనుకుందాం వాళ్ళు చెప్పినట్టే. ఒక 50 లక్షల్లోనే అందరూ రెమ్యునరేషన్లు అయిపోయి ఉంటాయి ఖచ్చితంగా. అదండి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా యంగ్ బ్లడ్ మాత్రం ఇప్పుడు TFIని మాత్రం ఒక ఊపు ఊపుతుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.